ఆర్టీలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మాక్ అసెంబ్లీకి సంబంధించిన ఒక చిత్రపటం ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్లు పెరగాలన్నా, మరి ఇంకే విధమైన అభివృద్ధి జరగాలన్నా గణన జరగాల్సిందే, కుల గణన జరగాల్సిందే, విద్యా ఉద్యోగ అవకాశాలకు కూడా ఇదే మార్గం అంటూ వార్తా కథనంలో మనకు కనిపిస్తుంది. సీఎం మంత్రులు తినే సన్నమే గురుకులాల్లో కూడా పెట్టబోతున్నారు, ఆల్రెడీ పెడుతున్నారు. విద్యార్థులకు నాసిరకం భోజనం పెడితే వారికి జైలే. ఇక ప్రజాప్రతినిధులు స్కూళ్లను సందర్శించాలి. 11 నెలల్లో అత్యంత సంతోషం ఇచ్చిన రోజు ఇది. ప్రభుత్వ విజయోత్సవాలకు ఇది ఒక ప్రారంభం. బాలల దినోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మేరకు ఆయన పేర్కొన్నారు. ప్లస్ చెడు వ్యసనాలకు బానిసలం కాబోమంటూ విద్యార్థులతో ప్రమాణం చేయించారు సీఎం. దీనికి సంబంధించిన వార్తా కథను మనం చూడొచ్చు. మొత్తానికి కులగణన అధిక నిధులకే పేరిట. సో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. మాక్ అసెంబ్లీలో ఆ పిల్లలందరినీ పెట్టేసేసి మంత్రులుగా, కేబినెట్ మంత్రులుగా, లేకపోతే ఈ రకంగా ప్రతిపక్ష నాయకులుగా పెట్టి వారికి ఒక మాక్ అసెంబ్లీ ఎలా ఉంటుంది. సో ఇంత చిన్న వయసులోనే అసెంబ్లీలో పాల్పంచుకోవడం అనేది మామూలుగా అసాధారణమైన అంశం. సో ఏ ఇతర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా లేని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాక్ అసెంబ్లీని, అది కూడా ఒక సెట్టింగ్ వేసి, అసెంబ్లీ సెట్ వేసి అందులో ప్రతిపక్ష అధికార పక్ష పోస్టులలో ఆ యొక్క పిల్లలను పెట్టడం, ఇది కూడా November 14th చేయడం కూడా ఒక ముదావహమైన అంశంగా తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన వార్తాకరణం. అయితే కులగణనకు అధిక నిధుల కోసమే కులగణన మేము చేపడుతున్నామంటూ కూడా వార్తాకరణం ఇచ్చారు. మొత్తానికి ఎంతమంది ఉంటే లెక్క తేలితే అంతమందికి అక్కడ మనం నిధులు సమకూర్చే అవకాశం ఉంటుంది, వారికి అభివృద్ధి పదంలో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, వారిని అభివృద్ధి పథకాలకు మరింత చేరువగా చేసే అవకాశం ఉంటుంది అనేది దాని యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి గారు.